హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనం ప్రజెంట్ హంసధ్వని రాగం చెప్పుకుంటున్నాం. ఈ హంసధ్వని రాగం ఏంటి, అసలు ఎలా వాడుకోవచ్చు, ఈ రాగ ప్రత్యేకత ఏంటి, ఈ రాగ భావం ఏంటి, మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మీకు అలాగే ఒక ఎక్సర్సైజ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, ఫింగర్ ఎక్సర్సైజ్. దీంట్లో మీరు దాన్ని ఇయర్ ట్రైనింగ్ ద్వారా దాన్ని ఎలా ఫైండ్ చేయాలి, ఆ ఫైండ్ చేసిన తర్వాత అసలు ఆ నోట్స్ ఏంటి అని మీరు నాకు ఆన్సర్ చేయడం కూడా ఆల్రెడీ అయిపోయింది. ఇలా అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ఈ సెకండ్ వీడియోలో కూడా హంసధ్వని రాగం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎక్సర్సైజ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాగంలో మినిమం 3 నుంచి 5 లోపు మీకు నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. కొన్ని రాగాల మీద 3 వీడియోస్ చేశాను, కొన్ని రాగాల మీద 4 వీడియోస్ చేశాను, కొన్ని రాగాల మీద 5 వీడియోస్ కూడా చేస్తున్నాను మన ఛానల్లో. అలాగే అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ హంసధ్వని రాగంలో ఈరోజు మనం 2వ వీడియో చేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి హంసధ్వని రాగం యొక్క నోట్స్ మీ అందరికీ తెలుసు, మనం ముందు వీడియోలు చెప్పుకున్నాం. కాబట్టి ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే మొదటిగా ఇంతకుముందు మన వీడియోస్ చూడకపోయినట్లయితే వారి కోసం ఒక్కసారి నోట్స్ చూసుకుందాం. ఇదనమాట. ఇది మనం 7వ శృతిలో చెప్పుకుంటున్నాం. అందరూ కూడా గమనిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ 7వ శృతిలో ఈ హంసధ్వని యొక్క స్వరస్థానాలను మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మొదటిగా మనం మీకు ఇయర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఇవ్వబోయే ముందు ఈ రాగంని మీరు ఫింగర్స్తో ఏదో ఒక విధంగా ఎవరికి మైండ్కి తోచినట్లుగా వాళ్ళు రాగాన్ని కదిలించడం మొదలు పెట్టండి. ఎందుకంటే మనం చాలా సబ్జెక్ట్ చెప్పుకున్నాం ఇప్పటి వరకు. మీకున్న అవగాహనలో మీకు తెలిసినటువంటి ఫింగర్ ఎక్సర్సైజుల్లో మీ టెక్నిక్స్ని ఉపయోగించి మీరు ఆ రాగం యొక్క ఫీల్ని గమనించుకొని ఉన్న నోట్స్లోనే, కొత్త నోట్స్ తీసుకోకుండా ఏ నోట్స్ అయితే చెప్పుకున్నామో ఆ నోట్స్లోనే మీరు ఆ స్వరస్థానాలను ఉపయోగించి మీకు వీలైనంత రాగ కదలికని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడి నుంచి ఈ రాగ కదలిక అనేది, రాగాన్ని ఎలా కదిలించాలని మనకి ఎవరు వచ్చి చెప్పరు. ఎవరు టాలెంట్ కొద్దీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక 10 సెకండ్స్, ఒక్కొక్కళ్ళు ఏమో 1 మినిట్, ఒక్కొక్కళ్ళు 5 మినిట్స్ అయినా కూడా రాగాన్ని కదిలించగల స్టామినా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా ఆ స్టేజ్కి చేరాలి అంటే ముందు ఇక్కడి నుంచి మొదలుపెట్టి మీరు ఏదైతే ఆరోహణ అవరోహణ ప్లే చేస్తున్నారో అదే రీడ్స్ని ఉపయోగించి మీరు ఎలా చేస్తే అదే రాగ కదలిక. అంటే మేమేదో తెలియక వాయించింది రాగ కదలిక అవుతుందా గురువుగారు అంటే మొదట్లో అవుతుంది, తర్వాత మీకే తెలిసి వస్తుంది. అప్పుడు మీరు కదిలించిందే రాగ ఆలాపన. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించి ముందుకు వెళ్ళిన వాళ్ళే. ఎవరికి కూడా ప్రొఫెషనల్గా రాగ కదలిక అంటే ఇది ఇలాగే కదిలించాలని చెప్పేది చాలా అరుదైన సిచ్యువేషన్ అనమాట. అది ఎవరో పెద్ద పెద్ద మహానుభావులు, గురువు గారు వాళ్ళు ఉపయోగించినటువంటి ఆలాపన మనకు చెప్తే దాన్ని బేస్ చేసుకొని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకుని తర్వాత ఇంకొకరు, దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుని ఇంకొకరు, అలా తయారైన వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఇలా మొదలు పెట్టాల్సిందే అనేది నా ఆలోచన. మీరందరికీ అర్థమవుతుందని చెప్పేసి అనుకున్నాను. కొంతమంది రాగ ఆలాపన చెప్పండి గురువుగారు అని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే నా సమాధానం. మన వీడియోస్లో మీరు అడుగుతున్నట్టు కామెంట్స్ అన్నిటికి కూడా సమాధానం, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ స్పీచ్ ఎందుకు, తొక్కల స్పీచ్, సోది ఎక్కువ ఉంది, మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది, సబ్జెక్ట్ తక్కువ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్లో చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా నేను లెక్క వేసుకుంటే వాళ్ళని పట్టించుకున్నట్లయితే నేను వీడియోస్ చేయడం కూడా జరగదు. అందుకని చెప్పేసి ఎవరికైతే ఉపయోగపడతాయో, ఎవరికైతే అవసరమో వాళ్ళే వినండి. అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. మీరు ఫార్వర్డ్ చేసుకొని మీకు ఎక్కడ ఫింగర్ ఎక్సర్సైజ్ ఉందో అక్కడ చూసుకొని వెళ్ళిపోండి. ఓకే. మీ వల్ల ఇంకొక నలుగురికి ఇబ్బంది అయ్యేటటువంటి కామెంట్ అయితే మీరు చేయకపోవడం మంచిది అన్న ఆలోచన. అంటే మీ కామెంట్స్ వల్ల నేను ఇరిటేట్ అయిపోయి నేను వీడియోస్ చేయడం ఆపేశాను అనుకోండి, మీ వల్ల ఎంతమందికి కావాలనుకున్న సబ్జెక్ట్ దొరకదో మీరు కొంచెం ఆలోచించుకొని కామెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే. ఈరోజు మొదటి ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, అందరూ కూడా గమనించండి. అందరికి కూడా వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను.
ఎవరికైనా సరే వినిపించకపోయినట్లయితే మీరు ఇయర్ ఫోన్స్ వాడుకుంటే మంచిదని చెప్పేసి నేను మొదటి వీడియోలో చెప్తున్నాను. ఇయర్ ఫోన్స్ నాకు తెలిసినంత వరకు ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే మీకు ఒక రేంజ్లో, అంటే హై క్లాస్లో కాకపోయినా ఒక రకంగా మీకు మంచివే వస్తాయి. అవి వాడుకున్నా మీకు మంచిదని చెప్పిన ఆలోచన. మొబైల్ స్పీకర్స్ అనేవి చాలా చాలా రకాలు ఉన్నాయి. అవి అన్నీ ఒకే వాల్యూమ్ వచ్చేవి కావు, ఒకే అవుట్పుట్ ఇచ్చేవి కాదు, వచ్చే అవుట్పుట్ కరెక్ట్ అని కాదు. కొన్ని ఏమో మ్యూజిక్కి ప్రిఫరెన్స్ ఇస్తాయి, కొన్ని ఏమో వాయిస్కి ప్రిఫరెన్స్ ఇస్తాయి. మీరు గమనించినట్లయితే కొన్ని రిథమ్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాయి. వాళ్ళ ఆడియో ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్ని బట్టి దాని వర్క్ ఉంటుంది. కాబట్టి మీరు ఫోన్ స్పీకర్ కంటే కూడా ఇయర్ ఫోన్స్ వాడుకుంటే ఇయర్ ఫోన్స్ కరెక్ట్గా చేస్తే నా ఉద్దేశం. ఇప్పుడు నేను మొదటి ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, అందరూ కూడా గమనించండి. ఓకే, ఇది మొదటి ఎక్సర్సైజు. అలాగే ఇప్పుడు మీకు రెండో ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, అందరూ కూడా ఈ రెండో ఎక్సర్సైజ్ని గమనించండి. ఇది రెండవ ఎక్సర్సైజ్. మీ అందరికీ చాలామందికి ఇయర్ ట్రైనింగ్తో ఎంతమందికి అవసరం ఉందో మన ఛానల్లో పూర్తిగా నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు ఒక 300 మెంబర్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, బాగా ప్రతి వీడియోని ఫాలో అవుతున్నారు. వాళ్ళల్లో 200 మెంబర్స్ ఆల్మోస్ట్ వాళ్ళ డిఫెక్ట్ని క్లియర్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా సరే ఇన్ని వీడియోస్ చూసినా కూడా ప్రాబ్లం ఉన్నట్లయితే ఒక్కసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఫర్దర్గా ఎలా టీచ్ చేయాలో చెప్తాను. ఎందుకంటే ఒకరి కోసం ఇద్దరి కోసం నేను ఈ సబ్జెక్ట్ని ఇంకా పెంచుకుంటూ పోతే చూసే వాళ్ళకి ఇతనికి ఇది తప్ప ఇంకేమీ రాదేమో అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి మనం ఫర్దర్గా నెక్స్ట్ కోర్స్ తీసుకుంటే మిగతా వాళ్ళకి ఆ కోర్స్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు నేను మూడోది కూడా ఇస్తున్నాను, చూడండి. ఇది మూడవ ఎక్సర్సైజు. దీన్ని కూడా అందరు గమనించండి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినటువంటి ఫింగర్ ఎక్సర్సైజ్లే ఇయర్ ట్రైనింగ్లో మీకు నేను ఫైండ్ చేయడానికి ఇస్తున్నానని అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరికైనా సరే ఇబ్బందిగా అనిపించినట్లయితే, ఎన్ని వీడియోస్ చూసిన తర్వాత కూడా మీకు ఇయర్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. ఎవరికైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. దాని ద్వారా మీకు నా నెంబర్ వస్తుంది, మీరు నాతో మాట్లాడవచ్చు తర్వాత. ఓకే, ఇది ఈరోజు వీడియో. అందరం కూడా ఈ వీడియోని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఫైండ్ చేసి బాగా వినండి. ఆరోహణ అవరోహణ బాగా ప్లే చేసుకోండి. ఆ తర్వాత నోట్స్ ఫైండ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.